Came around 6:15 like that. Okay, he did workout only SI, like cardio workouts. No weightlifting was done. Only cardio workouts, and he got tired. He vomited outside. Person name. Sat down for 20 minutes, and then he was okay, and he told he left. So after that, so nothing has happened inside the gym. For your clarity. Person name, sir. విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్ మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే, మీరు ఫిట్నెస్గా ఉండండి, కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, తొందరగా లావు తగ్గిపోవాలా లేకపోతే ఫిట్ అయిపోవాలా అనే ఆతృతతో చేస్తుంటే మాత్రము దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనైతే తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 27 సంవత్సరాలు వయసుకు వచ్చిన బిడ్డ చనిపోవడం అనేది చాలా తట్టుకోలేని విషయం తల్లిదండ్రులకి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి దయచేసి. తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి. మేడం, జిమ్ ఈ విధంగా ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నారు, ట్రైనర్స్ లేకుండా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన మీరేం చెప్తారు మేడం? ప్రాపర్ జిమ్ ట్రైనర్ ఉండాలండి. అంటే ప్రతి ఒక్క జిమ్లో కూడా జిమ్ ట్రైనర్ ఉంటేనే మంచిది. అదర్వైజ్ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ థింగ్స్ విగరస్గా చేయాలి, మనము బాడీ బిల్డింగ్ చేయాలి, మసిల్ డెవలప్ చేయాలి, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు అయితే డెఫినెట్గా డైట్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయితే ఉండాలి కంపల్సరీ. డాక్టర్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి ఆల్ చెకప్స్ చేసుకుంటూ డాక్టర్స్ అడ్వైస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటూ అట్లా బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వాళ్ళు, జస్ట్ నార్మల్గా చేయాలనుకునే వాళ్ళకి పర్వాలేదు, కానీ బాడీ బిల్డింగ్ చేయాలి, విగరస్గా చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివన్నీ చేసుకొని మన హార్ట్ ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిది. మనకి రాలేదు కానీ మీడియాలో అయితే చూస్తున్నాము. చాలా చోట్ల ఇట్లా జిమ్ చేస్తున్న యంగ్స్టర్స్ కొలాప్స్ అయిపోవడం అయితే చాలా చోట్ల చూస్తున్నాము.